హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా, మంచి పులుసు కర్రీతోటి అయితే మేము ముందుకు వచ్చాను. అదేనండి చామదుంపల పులుసు. చామదుంపలు, చామగడ్డలను కూడా అంటాం మేము. సో ఇవైతే ఒక హాఫ్ కేజీ తీసుకొని కుక్ చేసుకున్నాను. చింతపండు కూడా మనకు సరిపోయేంత నానబెట్టి పక్కనైతే పెట్టుకుందాం. ఈ చామగడ్డలను మంచిగా పొట్టెంత తీసుకొని కడిగేసుకొని మనకు నచ్చిన సైజులో కట్ చేసుకొని అలాగే ఉంచుకుంటే అలాగే ఉన్నా కూడా బాగానే ఉంటుంది. నేనైతే చిన్నగా కట్ చేస్తున్నాను. ఇలా జారిపోతుంటాయి ఇవైతే కట్ చేస్తుంటే. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుందాం. కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా పులుపు కదా బాగుంటుంది. అలాగే 4 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి ధనియాల పొడి, ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి తగినంత సాల్ట్ వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకొని మంచిగా ఇలా వేయించుకుంటే సరిపోతుంది. బాగా వేయించాల్సిన అవసరం లేదు పులుపులకి. ఇప్పుడు మనం ఈ చామగడ్డలు ఇందులో వేసుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. మూత పెట్టి ఉంచుకుంటే మంచిగా అవి మగ్గిపోతాయి ఆయిల్లో. చూస్తున్నారు కదా, ఇప్పుడు దీనిలోకి మనం ఇప్పుడు కారం ఎప్పుడైనా వేసుకోవచ్చు, పులుసు వేసుకున్నైనా కూడా కారం వేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు నేను వేస్తున్నాను కారము. పులుపు కూరల్లోకి కారం కొంచెం ఎక్కువనే పట్టుద్ది కదా, సో నేను కొంచెం కారం ఎక్కువ వేసుకొని ఇంకా మూత పెట్టి 1 నిమిషం ఉంచుకున్న తర్వాత మన చింతపండు రసం వేసుకోవాలి. ఇలా చింతపండు రసం వేసుకున్నాక మనకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే జీలకర్ర మెంతుల పౌడరు. ఇది వేసుకున్న తర్వాత ఒక 3-4 రెబ్బల కరివేపాకు కూడా ఇలాగే వేసుకోవాలి, రెబ్బలుగా. పులుపు కూరల్లోకి ఇలా కరివేపాకు రెబ్బలుగా వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది కదా చూస్తూ ఉంటే. అలాగే ఇలా ఉడికిపోతూ ఉంటే మనకు ఇంటి ముందు వరకు వస్తూ ఉంటుంది స్మెల్ అనేది. ఇంకొక టిప్ ఏంటంటే, ఇది మూత తీసుకొని ఈ పులుపు కూరలు వండుకుంటే బాగుంటుంది. ఇది పెద్దవాళ్ళు చెప్పిందే. సో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని చూస్తున్నారు కదా, కొంతమంది చారులాగా చేసుకుంటారు. మేమైతే చిక్కగా ఉంటేనే మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇలా మూత కూడా సగానికి తీసి ఎందుకు పెట్టినా అంటే ఇప్పుడు చెప్పిన కదా మీకు, ఇలా మూత తీసుకొని పులుపు కూరలు వండుకుంటేనే టేస్టీగా ఉంటాయని పెద్దవాళ్ళు చెప్పింది. మేము కూడా అలాగే చేస్తాం. చాలా దగ్గర పడ్డది చూడండి. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజైతే మంచి కర్రీ, ఇది పులుసు కర్రీ చాలా బాగా వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.